Hello, my dear viewers. I once again heartfully and warmly welcome you to my channel. గత 2 రోజుల నుంచి నేను డ్యూ టు ఇల్ హెల్త్ కొంచెం అనారోగ్యంగా ఉండటం వలన నేను వీడియో చేయలేకపోయాను, క్షమించండి. ఆల్రెడీ నేను చెప్పాను రోజు ఇడిచి రోజు చేయటం జరుగుతుంది అని, డే ఆఫ్టర్ డే అనేటటువంటి వీడియోలు. సరే, మొన్న మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ కింద సో దట్ ఎలా ఉపయోగించాలి లేదా రిమూవ్ టు ఎలా చేయాలి అనేటటువంటిది ఇది గ్రామటికల్గా మనం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనం ఈ యాక్టివ్ అదే డైరెక్ట్ ఇండైరెక్ట్ మరియు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్కి వెళ్ళాలనుకున్నాం, కానీ ఈలోపు కొంతమంది ఆ స్లాంగ్ వర్డ్స్ అంటే ఏంటి సార్, అవి మనం ఎక్కడ ఉపయోగించాలి, అవి కొన్ని ఉదాహరణలతోటి మాకు ఒకటో రెండో వీడియోలు చేయొచ్చు కదా అని అడిగినప్పుడు, సరే జస్ట్ ఒక 2 or 3 వీడియోస్తో అయిపోద్ది కదా అనే ఉద్దేశంతో నేను ఈ స్లాంగ్ వర్డ్స్ అనేటటువంటి దాన్ని తీసుకున్నాం. మనం స్లాంగ్ వర్డ్స్ అంటే ఏం కాదు, మనకి యాస పదాలు అని అంటాం మనం తెలుగులో. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యాస ఉపయోగిస్తూ ఉంటారు. నేటివ్ లాంగ్వేజ్ అన్నమాట, అంటే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ కాదండి అది. టెక్స్ట్ బుక్లో మనం ఉపయోగించకూడదు, ఎగ్జామ్స్లో ఇట్లా ఉపయోగించకూడదు. మామూలుగా ఉపయోగిస్తే చాలా బాగుంటాయి కూడా. మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క శ్రీకాకుళంలో ఒక యాస ఉంటుంది, ఈస్ట్ గోదావరిలో ఒకలాగా మాట్లాడతారు, ప్రకాశం జిల్లాల్లో ఒక పదాలు కూడా మారుస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమంటారు, మనం అది ఉండలు అంటారు. ఇవి టైర్స్ని మనకు కొన్ని చోట్ల ఉండలని అంటారు. తొంగున్నావా అంటారు. అది మామూలుగా వాడుక భాషలో ఉపయోగించబడతాయి. అలాంటివి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు నేటివ్ కనుక. బట్ డోంట్ లుక్ ఎట్ ఇంటు ద టెక్స్ట్ బుక్. వీటినే వ్యాస పదాలని అంటాం. అందులో మనం ఫస్ట్ తీసుకున్నటువంటిది బాంబ్. బాంబ్ అంటే మనం ఏదో విధ్వంసకరంగా ఉపయోగించేటటువంటి ఆటం బాంబులు, ఆ బాంబులు, ఈ బాంబులు కాదు. దాని అర్థం ఏమి ఇచ్చాడు ఇక్కడ, వెరీ గుడ్, చాలా మంచిది. సో యు పాస్డ్ ఐఏఎస్, సో ఇట్స్ బాంబ్ అన్నాం అనుకోండి. నువ్వు ఐఏఎస్ పాస్ అయ్యేవా, ఇట్స్ వెరీ గుడ్ అనేదానికంటే బదులుగా మనం ఇట్స్ బాంబ్, కానీ అవతలడికి అర్థం తెలుస్తుండాలి. సో దీన్ని మనం ఒక వాక్యంలో ఉపయోగిద్దాం. It's a bomb. I was selected for IAS. It's a bomb. It's very good. చాలా మంచిది, చాలా సంతోషకరమైనది. ఎందుకని? I was selected for IAS. అలాగే పిగ్ అవుట్. పిగ్ అవుట్, డోంట్ టేక్ ది ఇన్నర్ మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. పిగ్ అవుట్ అంటే ఈట్ టూ మచ్. చూడండి, I was pig out in last night dinner. I was pig out అంటే నేను బాగా తినేసాను, చాలా బాగుంది, అన్ని రకాలైనటువంటి వెరైటీస్ వాడు సర్వ్ చేయటం జరిగింది, చికెన్, మటన్, ప్రాన్స్, సో ఫుల్గా తినేసాను అనమాట. ఈట్ టూ మచ్, చాలా ఎక్కువగా తింటాన్ని ఐ వాజ్ పిగ్ అవుట్ ఇన్ లాస్ట్ నైట్ డిన్నర్ పార్టీ. ప్లాస్టిక్, సహజంగా ప్లాస్టిక్ అంటే ఇప్పుడు అంతా ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ తోటే ఉంది. ప్లాస్టిక్ యుగం ఇప్పుడు జరిగేదంతా కూడా. బకెట్లు, పాలిథిన్ కవర్లు, A to Z, వంట పాత్రలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తోటే వస్తున్నాయి. సో ప్లాస్టిక్ అంటే ఆ ప్లాస్టిక్ కాదండి, డిజిటల్ మనీ. డిజిటల్ మనీ అంటే మామూలు మనీకి డిజిటల్ మనీ అంత తేడా ఉండదు అనుకోకండి. యూజింగ్ ATM కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, వీటి ద్వారా మనం మనీని
ట్రాన్సాక్షన్ చేయటాన్ని మనం ఏమంటామండి? ప్లాస్టిక్ అని అంటాం. డిజిటల్ మనీ. ఇప్పుడు ఎవ్వరు కూడా అంత ఫోన్‌పే, పేటీఎంలు ఇవన్నీ గూగుల్ ఇవన్నీ చేస్తున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇచ్చుకోవట్లే. ఈవెన్ టీ రూ. 7 టీ తాగినా గానీ జస్ట్ మనం ఫోన్ తీసి సో, మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుందనమాట. సో, ప్లాస్టిక్ అంటే ఇక్కడ డిజిటల్ మనీ అని. ప్లాస్టిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ మనీ ట్రాన్సాక్షన్స్. అంటే డబ్బుకు సంబంధించినటువంటి వాటికి మనం ఈ ప్లాస్టిక్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. ప్లాస్టిక్ అంటే ఆ ప్లాస్టిక్ కాదు. డిజిటల్ మనీ, క్రెడిట్, ఏటీఎం కార్డులు ఇలాంటి వాటిని మనం ప్లాస్టిక్ అనాలి. నెక్స్ట్ బీట్. బీట్ అంటే కొట్టుట అని అర్థం వస్తుంది మామూలుగా. ఐ వాస్ బీట్. అంటే నేను కొట్టబడ్డాను, నేనేమన్నా కొట్టానని కాదు. ఐ వాస్ బీట్ అంటే ఏంటి? నేను చాలా టైర్ అయిపోయాను. ఏవో రకరకాల కారణం వలన. బీట్ అంటే సో టైర్డ్, బాగా అలసిపోవటం. సో, ఐ వాస్ బీట్ అంటే నేను బాగా అలసిపోయాను. డ్యూ టు హెవీ వర్క్. పని భారం ఎక్కువగా ఉండటం వలన ఐ వాస్ సో టైర్డ్. ఐ వాస్ బీట్. నెక్స్ట్ వింప్. విప్ అంటే కొరడ. హెచ్ఐపి ఎం లేకుండా కొరడ అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ వింప్. వింప్ అంటే కవర్డ్. పిరికివాడు, పిరికి చేష్టలు. సహజంగా అందరూ ధైర్యంగా ఉండరు. కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు. ఏదన్నా పని ఊరికనే భయపడుతూ ఉంటారు. ఏదో చీకట్లు చూసి దయ్యాలు ఉన్నాయనో లేదన్నా ఏదో పని చేయాలంటే అంత ముందుకు వెళ్ళకపోవటం, అలాంటి వాళ్ళని మనం కవర్డ్ అని అంటాం అన్నమాట. Mr. Kumar is a wimp in our college. ఈ కుమార్ అనేటటువంటి వాడు ఒక పిరికివాడు మా కాలేజీలో మేము చదువుకునేటప్పుడు అని అక్కడ కుమార్ని మనం ఉదాహరణగా తీసుకుంటూ పిరికివాడు అని అర్థం. నెక్స్ట్ లేమ్. లేమ్ అంటే అన్రియల్. లేమ్ ఎక్స్క్యూజెస్ అంటాం. ఏరా నిన్ను ఎందుకు స్కూల్కి రాలేదు, వాడు ఏదో చెప్తూ ఉంటాడు. వాడు చెప్పేవన్నీ లేమ్ ఎక్స్క్యూజెస్ అనమాట. అంటే ఏంటి? కుంటి సాకులని మనం తెలుగులో ఉపయోగిస్తుంటాం ఆ పదాన్ని. అంటే రియల్ కాదు అది. వాడేదో అబద్ధం ఆడుతున్నాడు. అసలు దాన్ని చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. వాటిని ఏమంటాం మనం? లేమ్, అన్రియల్. ఈ ఎక్స్ప్రెస్ lame opinions about the task. వాడికి ఏదో వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ ఏదో చేయకపోవటం ఏదో జరిగింది. ఏరా ఏంటనంటే ఏదో కుంటి సాకులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ షార్ట్ గన్. షార్ట్ గన్ అంటే తుపాకీతో కాల్చేటటువంటి దానికి కాదర్థం. ఫ్రంట్ సీట్. కార్లో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ చాలామంది ఎక్కువగా దే డిజైర్ టు సిట్ ఫ్రంట్. ఏదంటే వ్యూ బాగా కనపడుతుంది, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, పక్కన ఎవడ ఉండడు, సింగిల్గా ఉండదు సీటు. ఆ ఫ్రంట్ కార్లో నేను ముందు కూర్చోవటానికి ఇష్టపడతాను వెనక దానికంటే కూడా. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ గన్ అంటే ఫ్రంట్ సీట్. I like shotgun in the car. Next, yoke, Y-O-C-K, yoke, disgusted. చాలా ఆందోళన చెందటం, నిరాశ చెందటం. దాన్ని ఏమంటాం మనం? యోక్ అని అంటాం. సో ఐ వాజ్ యోక్
ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఐ వాజ్ యోక్ దట్ ఐ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. అయ్యో నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానా అని వీడు చాలా యోక్ అవుతున్నాడు, అంటే చాలా డిస్కస్ట్ అవుతుంది, నిరాశ చెందుతున్నాడు. ఈ విధంగా మనం బాంబ్ అంటే వెరీ గుడ్ అని, పిగ్ అవుట్ అంటే టూ మచ్ ఎక్కువగా తినటం, ప్లాస్టిక్ అంటే డిజిటల్ మనీ, అదే క్రెడిట్ డెబిట్ తర్వాత చేయటం, బీట్ అంటే సో టైర్డ్ అలసిపోయానని చెప్పటం, వింప్ అంటే కవర్డ్, లేవంటే కుంటి సాకులు, షార్ట్ గన్ అంటే ముందు సీట్లో కూర్చోవటం, యోక్ అంటే డిస్గస్టెడ్ చాలా నిరాశ నిస్పృహ. చూడండి మరికొన్ని పదాలు తీసుకోవటం జరిగింది ఈరోజుకి. షేడ్స్. షేడ్స్ అంటే షేడ్ అంటే నీడ, నీడలని కాదు అక్కడ, సన్ గ్లాసెస్. చూడండి మన క్రికెట్ వాళ్ళు ఆట ఆడుతున్నప్పుడు ఈవెన్ క్యాచ్లు పట్టినప్పుడు కూడాను ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా సన్ గ్లాసెస్, ఎందుకంటే లైటింగ్ వీళ్ళ మీద పడకుండా. మనం కూడా రోజు బండి మీద వెళ్ళేటప్పుడు ఒక పెద్ద పెద్ద గ్లాసెస్ వేసుకుంటూ ఉంటారు కదా, దోస్ ఆర్ కాల్డ్ సన్ గ్లాసెస్. ఇవి చాలామంది ఉంటారు. బైక్ రైడర్స్, క్రికెటర్స్ యూజ్ షేడ్స్. వీళ్ళు చాలామంది క్రికెటర్స్ కానీ బైక్ రైడర్స్ కానీ షేడ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ డార్క్ అంటే స్టూపిడ్ ఫెలో. డార్క్ అంటే చీకటి అని కాదు, ఇక్కడ స్పెల్లింగ్ కూడా చూడండి, డిఆర్కే డార్క్ అని ఉంటుంది. స్టూపిడ్ ఫెలో, చిలిపి పనులు, పిచ్చి పిచ్చి పనులు చేసేటటువంటి, మరీ భయంకరమైన తప్పులనే కాదు, చిలిపి చేష్టలలో చేసేటటువంటి వాళ్ళు మనం స్టూపిడ్ ఫెలోస్ అని అంటాం అన్నమాట. We find many darks in our society. మన సంఘంలో ఎలాంటి వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు, అందరు తిడతా ఉంటారు, అయినా దే డోంట్ బాదర్. నెక్స్ట్ రాకింగ్, ద బెస్ట్. ఎవడన్నా మంచి ప్రదర్శన చేస్తే మనం రాకింగ్ అంటాం. రాకింగ్ స్టార్, మంచి ప్రదర్శన అంటే బాగా చక్కగా యాక్ట్ చేసేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడిని రాకింగ్. జేమ్స్ కెమెరూన్ ఈజ్ రాకింగ్ డైరెక్టర్. ఈ జురాసిక్ పార్క్ ఇలాంటివి తీశాడు కదా, ఎవరో అతను హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్, మంచి డైరెక్టర్ అనమాట, ఈజ్ అ రాకింగ్ డైరెక్టర్. నెక్స్ట్ కూల్ అంటే ఏంటంటే ఫీల్ గుడ్, అంటే అమ్మాయ హ్యాపీగా ఉందిరా, నాకు ఎలాంటి కష్టం లేదు అనేటటువంటి భావన. మనం అప్పుడు దాకా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం, చాలా చెడుగా ఆలోచించుకుంటూ ఉంటాం. తర్వాత ఆ పని అయిన తర్వాత మనం చక్కగా హ్యాపీ ఫీల్ అవటాన్ని కూల్, బీ కూల్ అంటూ ఉంటాం. ఆఫ్టర్ ద మ్యాచ్, మ్యాచ్ అయిన తర్వాత ఐ వాజ్ కూల్, చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఫ్లేకీ, FLAKY, ఫ్లేకీ. ఈ ఫ్లేకీ అంటే పుస్తకాలు తీయరు ఎప్పుడును, ఎగ్జామ్స్ వస్తున్నాయి అనగా అప్పుడు తీస్తాం. స్టడీ బిఫోర్ ఎగ్జామ్స్, ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఏ బాధ ఉండదు, కానీ చాలామంది చేయరు, ఎస్పెషల్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్, బీకామ్, ఎంకామ్, MA. వీళ్ళు ఏంటంటే సంవత్సరం అంతా ఆడుకుంటారు, ఇక డిసెంబరు జనవరి మొదలవగానే ఇక తీస్తారు. ఒక్కడ కనపడ్డ రోడ్డు మీద, ఐ వాజ్ ఆల్సో లైక్ దట్ ఫెలో. ఈ ప్రాక్టికల్స్ సైన్స్ లాగే ఏమి ఉండవు కనుక ఆ ఎగ్జామ్కి వెళ్ళేటటువంటి ముందు చదివేటటువంటి ప్రజలను మనం అంటే స్టూడెంట్స్ని ఫ్లేకీ అంటాం. హార్ట్ స్టూడెంట్స్ అంటే MA, ఎంకామ్, బీకామ్ ఎలా ఆర్ ఫ్లేకీ. వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ ఉందనగా అప్పుడే చదువుతూ ఉంటారు. నెక్స్ట్ స్క్రూ అప్. స్క్రూ అప్ అంటే మేకింగ్ మిస్టేక్, తప్పు చేయటం,
అదనమాట. స్క్రూ అప్ అంటే స్క్రూని బిగించమని కాదు, మేకింగ్ మిస్టేక్. దెర్ ఇస్ స్క్రూ అప్ ఇన్ మెనీ మ్యాటర్స్. చాలా విషయాల్లో వాళ్ళు తప్పు చేశారు, తద్వారా ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. స్వీట్ అంటే గ్రేట్ వర్క్. ఎవరైనా గొప్ప పని చేస్తే స్వీట్ అంటే స్వీట్ తినమని కాదు, స్వీట్ వాడికి ఇస్తున్నామని కాదు అర్థం. స్వీట్, ఆహా వాట్ ఏ వండర్ఫుల్ వర్క్ యూ హ్యావ్ డిడ్, ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా ఆడారండి. ఇది ఇది ఎక్కడైనా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. స్వీట్ అంటే గ్రేట్ వర్క్. ఫైండింగ్ ఆయిల్ is a sweet for Indians. మధ్యలో మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో విపరీతమైన ఆయిల్ ఉందట. అది రీసెంట్గా కనుక్కున్నారు, ఎక్స్ప్లోర్ చేశారు. దాన్ని బయటకు తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఈ తర్వాతకి అది చాలా పెద్ద వర్కే కదా. ఫైండింగ్ ఆయిల్ ఈజ్ ఏ స్వీట్ ఫర్ ఇండియన్స్. ఇండియా వాళ్ళకి అది గ్రేట్ వర్క్ లాంటిది అన్నమాట. నెక్స్ట్ స్లీప్ ఆన్. స్లీప్ ఆన్ అంటే అండర్ ఎస్టిమేట్ చేయడం, తక్కువగా అంచనా అవతాల వక్తలు. సహజంగా ఇవి ఆటల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆడ చిన్నవాడు కదా, నేను కొట్టేస్తానులే. అలాగే మనకి బంగ్లాదేశ్తో ఓడిపోయాం వరల్డ్ కప్లో. వెస్ట్ ఇండీస్లో జరిగినటువంటి వరల్డ్ కప్లో చిన్న దేశమే కదా, బంగ్లాదేశే కదా అన్నాం. తీరా ఓడిపోయి మనం ఇంటికి వచ్చాం, క్వాలిఫై కూడా కాలేదు. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ అపోనెంట్స్. అవతల వ్యక్తులు మనం ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడకూడదు. అంటే స్లీప్ ఆన్. వీ షుడ్ నెవర్ స్లీప్ ఆన్ అవర్ అపోనెంట్స్. ఎప్పుడు కూడా మనం ప్రత్యర్థులు మనం తక్కువగా చూడకూడదు. బెయిల్ అంటే క్యాన్సిల్. సహజంగా బెయిల్ అనేది జ్యుడిషియరీ పదం, కోర్టుకు సంబంధించినటువంటి. ఒక వ్యక్తిని జైల్లో పెట్టారనుకోండి, తాత్కాలికంగా ఉపశమనం కోసం అతనికి బెయిల్ ఇస్తారు. కేసు జరుగుతూనే ఉంటుంది, అతను బయట తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడో కేసు వచ్చిన తర్వాత తప్పైతే జైల్లో వేస్తారు, లేకపోతే వదిలేస్తారు. బెయిల్ అంటే ఏంటంటే తాత్కాలిక ఉపశమనం. కానీ ఇక్కడ ఏంటి, క్యాన్సిల్ అంటే రద్దు చేసుకుంటా. ద మ్యారేజ్ ఈజ్ bail due to many reasons. మ్యారేజ్ బెయిల్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. కట్నం ఇవ్వకో, లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవరన్నా క్యారెక్టర్ బాగోకో, ఈ విధంగా మనం బెయిల్ అనేదాన్ని ఉపయోగించుకోం. నెక్స్ట్ ఫ్లేకీ, సారీ అది ఎఫ్ఎల్ఏకేవై, ఇది పిఎల్, నాట్ టేకింగ్ డెసిషన్. కొంతమంది సాగదిస్తూ ఉంటారు, తొందరగా నిర్ణయం తీసుకోరు. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దని. వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ ఇమీడియట్లీ. మరీ అంత తొందర కొన్ని విషయాలకు ఆలోచించాలనుకోండి, సాగదిస్తూ ఉంటారు. నాన్సుడు గారు రైట్, ఏ విషయం చెప్పడరా బాబు అని మన నిజ జీవితంలో చాలామంది గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళని ఫ్లేకీ అంటాం. రవి ఈజ్ ఎ ఫ్లేకీ ఇన్ హిస్ డెసిషన్. రవి అనేటటువంటి వాడు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం ఆనుస్తూ ఉంటాడండి. సో ఈ విధంగా మనం దగ్గరగా ఒక 18 తీసుకోవటం జరిగింది. ఇవి మామూలుగా ఇన్ఫార్మల్గా మాట్లాడేటటువంటి లాంగ్వేజ్లో ఉండే పదాలు ఇవి. యూ డోంట్ ఫైండ్ దీస్ థింగ్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. గ్రామర్లో కానీ ఎక్కడా కానీ ఉండదు. అంటే నేటివ్ సిటిజన్స్ మనం ఎలాగ మాట్లాడుకుంటూ ఉంటామో అలాగే ఇంగ్లీష్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా మన స్లాంగ్ వర్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. యాస పదాలని మనం అంటాం. బమ్మర్ అని, ల్యామ్ అని చాలా ఉంటాయి. ఇంకా చూద్దాము, ఈ రోజుకి ఇవి చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్
అడిగారు కాబట్టి దీన్ని రెప్యుటేషన్ చేయటం అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.